గుప్తాదారునిగా పనిచేయడం వల్ల, ఆ ఉద్యోగం రావడం వల్ల ఇతను ధనవంతుడిగా మారాడు. మరి ఈ జక్కయ్యకి సుంకపు గుప్తాదారుడు అనేటువంటి ఉద్యోగం ఎలా వచ్చిందంటే, రోమీల కాలంలో అలాంటి మరి రోమీల వంటి కాలంలో ఈ పన్నులు వసూలు చేసే వాళ్ళు, ఈ పన్నులు వసూలు చేసేటువంటి వారి యజమానులు వారందరూ కూడా ఆ రోమేయులు కానీ వారి ఆ సామ్రాజ్యపు రాజులు కానీ వీరందరూ కూడా సుంకపు పన్నులు వసూలు చేసేవారిని ఎలాంటి వారిని ఎన్నుకునేవారు అంటే, అక్రమంగా సంపాదించుకోవాలని ఆశ ఉన్న వారికి, అలాగే నేను ధనవంతులుగా మారాలని ఆశ ఉన్న వారికి, అలాగే వారు ఏ మాట చెప్పినా కూడా మాటకి మాట సమాధానం ఇచ్చేవారై ఉండాలి. పలానా వ్యక్తి మరి ప్రశ్నించినా కూడా ఆ మాటకి సమాధానం చెప్పేవారిగా, దేవునికి ఎవరికి కూడా భయపడని వారిగా ఉండాలి అని అలాంటి వారి జాబితాలో జక్కయ్య ఉన్నాడు. కాబట్టి జక్కయ్య సుంకపు గుప్తాదారునిగా రోమీల కాలంలో రోమీయులు ఆయన్ని సుంకపు గుప్తాదారునిగా నియమించారు. ఎప్పుడైతే ఆయన పన్నులు వసూలు చేస్తున్నాడో, ఆ పన్నులు వసూలు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగంలో ఉన్నాడు, అక్రమముగా ఇష్టం వచ్చినట్టుగా పన్నులు వసూలు చేయడము, అందరూ రెట్టింపుగా పన్నులు వసూలు చేయడం, అక్రమముగా అన్యాయముగా మరి చేయడం ద్వారా ఇతను ఈ సుంకపు గుప్తాదారునిగా ఉండడం ద్వారా ధనవంతుడిగా మారాడు. ఈ ధనవంతునిగా మారినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, యేసు ఎవరు అని చూడకూడదు కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరికో పట్టణానికి వస్తున్నాడు అని ఆ నోట ఈ నోట తెలిసి జక్కయ్యకు తెలిసింది. అయితే ఈ ఎరికో పట్టణంలో యోర్దాను నది దగ్గరగా ఉండడం వల్ల ఆ ఎరికో పట్టణం అంతా, ఆ భూసారం అంతా పాడడం వల్ల అది పాలు తేనెలాగా ప్రవహిస్తున్నట్టుగా ఏ విధంగా ప్రవహిస్తుందో ఆ విధంగా ఆ ప్రాంతం అంతా కూడా, ఆ యోర్దాను నది వలన ఆ ప్రాంతం అంతా కూడా చక్కగా సస్యశ్యామలంతో విస్తరించిపోయింది. అందువలన ఆ పట్టణస్థులందరూ కూడా ధనవంతులుగా మారిపోయారు. ధనవంతులుగా మారిపోయిన వారిలో కొద్దిమంది నీతి పరులుగా ఉంటే, కొద్దిమంది అవినీతి పరులుగా ఉన్నారు. అలాంటి పాపుల కోసము, అలాంటి అవినీతి పరుల కోసము, అక్రమంగా సంపాదిస్తున్నటువంటి వారి కోసము వారిని కాపాడాలని, వారిని రక్షించాలి అని ఆ ప్రాంతంలోనికి దేవుడు అడుగుపెట్టాడు. ఎప్పుడైతే ఎరికో పట్టణానికి యేసు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నారని తెలిసినప్పుడు జక్కయ్య ఆ నోట ఈ నోట విని, నేను ఆయన ఎవరో చూడాలి అని అనుకున్నాడు. ఎందుకంటే అనేకమైన ప్రాంతాల్లో సువార్త చేస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్యకరములు చేస్తూనే వచ్చాడు. ఎంతో మందిని స్వస్థత పరిచాడు. ఎన్నో గ్రామాలు కూడా రక్షింపబడ్డాయి. ఇవన్నీ కూడా జక్కయ్య చెవిన పడ్డాయి. ఇలాంటి కార్యాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, ఇలాంటి కార్యాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, ఇలాంటి అద్భుతాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని తెలుసుకోవాలని ఆరాటముతో జక్కయ్య అనుకున్నాడు. ఎరికో పట్టణానికి, నేనున్నటువంటి ప్రాంతానికి ఆ యేసు ఎవరు వస్తున్నాడు కదా, ఆయన ఎవరు నేను చూడాలి అనేటువంటి ఆశ, ఆరాటము ఇతనిలో కలిగింది. మనలో కూడా ఎవరైనా మనకు బాగా ఇష్టమైనటువంటి వారు మన ప్రాంతానికి వస్తున్నారు అంటే, ఎన్ని పనులున్నా కూడా, ఆ రోజు ఎంత అనారోగ్యంగా ఉన్నా కూడా, ఏమి కూడా మన ఆ రోజు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి మనకి ఇష్టమైన వాళ్ళని చూడడం కోసము ఆశపడతాము, ఆరాట పడతాము. వారు ఎవరు, వారిని ఎప్పుడు మరి టీవీలలో చూడటమే కదా, డైరెక్ట్ గా మన ప్రాంతానికి వస్తున్నారని చూడడానికి తెగ ఎగబడిపోతాం. వారిని చూడాలని ఆరాట పడిపోతాం. వారిని ఖచ్చితంగా చూడాలి, వారితో సెల్ఫీ దిగాలి అనేటువంటి ఆశ అందరికీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇష్టమైన అభిమానులు, ఇష్టమైన రాజకీయ నాయకులు,
ఆశపడుతూ ఉంటారు. అలానే ఈ జక్కయ్య కూడా ఆ యేసు ఎవరో నేను చూడాలనుకుంటున్నా. ఎందుకంటే అతను చేసేటువంటి కార్యాలన్నీ నేను విన్నా, ఆయన స్వస్థపరిచాడు, అద్భుతాలన్నీ కూడా నేను విన్నా. కాబట్టి ఆయన ఈ ప్రాంతానికి వస్తున్నాడు, నేనున్నటువంటి ప్రాంతానికి వస్తున్నాడు అని, ఆ పట్టణానికి వస్తున్నాడు అని తెలుసుకొని నేను ఎలాగైనా, నేను ఎంతమంది ఉన్నా, ఎంత పనిలో ఉన్నా కూడా నేను ఆయనను చూడాలి అనే ఆశ ఇతనిలో కలిగింది. అయితే గత 3 నెలల కిందట ఒక దైవ వర్తమానికురాలు, అంటే దైవ వర్తమానికురాలు తాడిపత్రి పట్టణానికి వస్తుందని తెలుసుకొని, ఎందుకంటే ఆమె గురించి, ఆమె చెప్పినటువంటి సాక్ష్యాల గురించి, ఆమె వాక్యాలు, ఆమె వాడబడుతున్న తీరుని బట్టి నేను కూడా చూడాలి, నేను కూడా ఆమె డైరెక్ట్గా కలవాలి అనే ఆశతో నేను కూడా ఆ రోజు వెళ్ళడం జరిగింది. 3 నెలల కింద తాడిపత్రి పట్టణానికి వస్తుందని తెలుసుకొని వాట్సాప్ గ్రూపులలో అందరినీ కూడా షేర్ చేయడం ద్వారా తెలుసుకొని నేను కూడా ఆమెని కలుసుకోవాలి, నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంది ఆమెని కలుసుకోవాలి, మాట్లాడాలని ఆశతో నేను కూడా అక్కడికి వెళ్ళాను. అయితే నేను నా మనసులో అనుకున్నది ఏమిటంటే, ఆమె గురించి నేను సెల్ ఫోన్లో మాత్రమే చూశాను, సెల్ ఫోన్లో మాత్రమే ఆమె గురించి విన్నాను. డైరెక్ట్గా ఆమెను కలుద్దాము, డైరెక్ట్గా ఆమెతో మాట్లాడదాము, ఆమెను చూడాలని ఒక ఆశతో నేను కూడా అలాంటి ఉద్దేశంతోనే వెళ్ళాను. కానీ దేవుడి మాటలు విందామని కానీ, దేవుణ్ణి అక్కడ మహిమపడదామని ఆలోచనతో నేను అక్కడ వెళ్ళలేదు. అందుకే నేను దేవుడు గుణపాఠం నాకు నేర్పించాడు. అదంతా అక్కడికి వెళ్ళాము, ఆమె ఇచ్చిన వాక్యం అంతా అయిపోయిన తర్వాత, అవంతా కూడా అయిపోయిన తర్వాత చివరి ప్రార్థన చేసిన తర్వాత ఎవరైనా కూడా ప్రార్థనలు చేయించుకోవచ్చు. అయితే అక్కడ జరిగినటువంటి సంగతి ఏమిటంటే, వాక్యం అంతా అయిపోయిన తర్వాత చివరి ప్రార్థన వేరే పాస్టర్ గారు చేస్తున్నప్పుడు, ఆ పాస్టర్ గారు ఆ ప్రార్థన చేస్తుండగానే 45 ఆమెని ఒక బాడీ గార్డ్లకు చుట్టుముట్టేసుకొని ఆమెని కార్లు ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా చూస్తున్నారు, ఏమనుకుంటున్నారు మరి ఏమో. నేనైతే ఏమనుకున్నా అంటే, ఈమె కూడా దేవుని పని చేస్తుంది, దేవుడి సేవకురాలు, వాక్యం అందించడానికి వచ్చింది. మరి వాక్యం అందించిన తర్వాత ఎవరైనా ప్రార్థనలు అడిగితే ప్రార్థన చేసే బాధ్యత ఆమెకు ఉంది. అయినప్పటికీ కూడా ఆమెకి ఏదో ఒక సెలబ్రిటీ లాగా, ఒక రాజకీయవేత్త లాగా, అంటే ఒక హుందాగా 4 బాడీ గార్డ్లుగా చుట్టుముట్టేసుకొని కాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. సరే వెళ్ళిపోయిన తర్వాత సరే ఏదైతే అయింది అనుకుని ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా కిందికి దిగుతున్నామో, మెట్లు దిగుతున్నామో, బయటకు వచ్చేస్తున్నామో. బయటకు వస్తున్నప్పుడు అనేక మంది వస్తుంటారు కదా. అలాగ వస్తున్నప్పుడు ఒక అమ్మాయి నా పక్కన అంటా ఉంది, నేను 5 సంవత్సరాల నుంచి ఈమెని చూడాలనుకుంటున్నా, 5 సంవత్సరాల నుంచి ఈమెను కలవాలనుకుంటున్నా, ఆ ఆశ నాకు 5 సంవత్సరాల నుంచి ఉంది నాకు ఆశ అని ఆ అమ్మాయి చెప్పినప్పుడు నా మనసులో మెదిలిన ఆలోచన ఏమిటంటే, ఒక దేవుని పని చేసేటువంటి సేవకురాలే 5 సంవత్సరాల నుంచి చూడాలని ఆశ ఉంటే, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని సృష్టించినటువంటి దేవుడిని చూడాలని ఆశ ఎన్ని ఏళ్ళ నుంచి ఉండాలి అని ఆలోచన వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. దేవుడు నాకు చెప్పినటువంటి గుణపాఠం ఏమిటంటే, వేరే ఎవరి కోసమో చూడాలని, వారిని కలవాలని, వారితో మాట్లాడాలని మనకి ఆశ ఉండకూడదు. వారితో మనము ఉండాలి అని, వారితో మాట్లాడాలని ఆశ మనకు ఉండకూడదు. నేనైతే అందుకోసమే వెళ్ళాను. అప్పుడు దేవుడు నాకు హెచ్చరిస్తున్నటువంటి మాట, ఆ అమ్మాయి అంటుంది, 5 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిని పలానా మనిషిని, అంటే దేవుడు సృష్టించిన మనిషిని చూడడానికి 5 సంవత్సరాల నుంచి ఆరాటపడుతుంటే, సర్వ సృష్టికర్తైన నీ దేవుని చూడడానికి నువ్వు ఎన్నేళ్ళు ఎదురు చూడాలి, ఎన్ని సంవత్సరాలు ఆయనతో మాట్లాడి, ఎన్నిసార్లు ఆయనతో మాట్లాడాలి, ఎన్ని రోజులు దేవుని ప్రాంతంలో గడపాలి అని దేవుడు ఆ మాట అంతరాత్మ గద్దించినప్పుడు నేను అనుకున్నా, నిజమే ప్రభువా, నేను ఒక మనిషిని చూడడానికి వచ్చాను, నీ పని చేస్తున్నటువంటి వ్యక్తి కోసం నేను వచ్చాను, కానీ నీ కోసము నిన్ను మహిమపరచడం కోసం రాలేకపోయానని అక్కడికక్కడే నన్ను నేనే
పశ్చాత్తాపడ్డారు. అయితే ఇప్పుడు జక్కయ్య గారు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎరికో పట్టణానికి వస్తున్నాడని తెలుసుకొని ఆ యేసు ఎవరో చూడాలి, ఆ యేసు ఎలా ఉంటాడో చూడాలని ఎంత ఆరాట పడుతున్నాడో అంత ఆరాట పడుతూ, అయితే అక్కడ 4వ వచనంలో అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉండేది కనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. హల్లెలూయా. అప్పుడు యేసు ఎప్పుడైతే జక్కయ్య గారు యేసు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆ రోజు రానే వచ్చింది, ఆ సమయం రానే వచ్చింది. ఎప్పుడైతే ఆ పట్టణంలో ఆ త్రోవలో వెళుతున్నాడని తెలుసుకొని వెంటనే అందరికంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఆయన చూడడానికి ఒక మేడు చెట్టు ఎక్కెను. హల్లెలూయా. యేసు వచ్చాడు, పలానా ప్రాంతంలో వచ్చాడు, ఎన్న ప్రాంతంలోకి వచ్చాడు, ఈ త్రోవలో ప్రయాణిస్తున్నాడు అని తెలుసుకుని అందరికంటే ముందుగా పరిగెత్తుకొని పోయి అతన్ని చూడాలి, ఆ యేసుని చూడాలి అని వెంటనే పరిగెత్తుకొని వెళ్ళాడు. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ అర్థమైంది, జనులంతా గుంపు కూడి ఉన్నారు. ఈ జనుల సమూహంలో నేను వెళ్ళి ఆయనను చూడలేను అని. ఈ జన సమూహాన్ని త్రోసుకొని వెళ్ళి నేనెప్పుడు ఆయనను చూసేదని అనుకొని అక్కడ మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు పైకి ఎక్కాడట. ఆ మేడి చెట్టు పైకి ఎక్కిన తర్వాత పైకి ఎక్కిన తర్వాత ఇంకా కనిపించలేదని, ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తు ఎక్కుకుంటే చివరి వరకు వెళ్ళిన తర్వాత యేసు కనబడుతున్నాడు. అయితే జక్కయ్య యేసును చూస్తున్నాడు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువాడు ఆ ప్రాంతంలో అలాగ సంచరిస్తున్నటువంటి సందర్భంలో ఆ మేడు చెట్టు పైన జక్కయ్య ఉన్నది యేసుక్రీస్తు ప్రభువుల వారు చూశారు. చూడండి, అక్కడ 5వ వచనంలో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఎంట నిండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. హల్లెలూయా. ఎప్పుడైతే జక్కయ్య మేడి చెట్టు పైకి ఎక్కాడో ఆ మేడి చెట్టు పైకి ఎక్కిన తర్వాత యేసు ఆ చోటికి వచ్చిన తర్వాత కన్నులెత్తి పైకి చూసి జక్కయ్యతో అంటున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది, నువ్వు దయచేసి దిగు అని. అయితే జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల ప్రకారంగా జక్కయ్య ఒక పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి. రోమియోల కాలంలో వారు ఎంచబడితే జక్కయ్య ఆ ఉద్యోగం చేస్తున్నాడు. సుంకపు గుత్తదారుడు, అక్రమంగా సంపాదిస్తున్నాడు. ఎంత పన్ను వసూలు చేయాలో అంత పన్ను కూడా వసూలు చేస్తూ వెళ్ళాడు. ఆ ఉద్యోగంలో ఎంత సంపాదించాలో అంత కూడా సంపాదించాడు. అందుకే సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అని ఇక్కడ రాయబడింది. అంటే ఎంత సంపాదించాలో దానికి లెక్క కట్టలేదు. ఒక ధనవంతుడు, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు ఈ వ్యక్తి యేసయ్యని చూడాలని అనుకున్నాడు. అయితే యేసయ్యని చూడాలి అని అనుకున్నప్పుడు, నేను యేసుని చూడాలనుకుంటున్నా, మన ప్రాంతానికి వస్తున్నాడని నేను తెలుసుకున్నా, అతను ఎవరో నా దగ్గరికి తొలుకొని రండి, అతను ఎవరో నా దగ్గరికి తీసుకురండి, నేను మాట్లాడతాను, నేను కలుసుకుంటాను అని ఇతను చెప్పడానికి అధికారము ఉందా లేదా? ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు నేను పలానా వ్యక్తిని చూడాలనుకుంటున్నా, ఆ వ్యక్తిని నా దగ్గరికి తీసుకురండి అని అడగడానికి ఇతనికి అధికారము ఉంది. అంతేకాకుండా యేసుని చూడాలని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులందరూ ఏమయ్యారు? గుంపు కూడి ఉన్నారు. అంటే మొత్తం ఆయన చుట్టూ అంతా జన సమూహం అక్కడ ఉంది. ఆ జన సమూహం అక్కడ ఉన్నప్పుడు ఈ జక్కయ్య అక్కడికి వెళ్ళినప్పుడు వారితో అనవచ్చు, నేను పన్ను ఆఫీసర్ని, నేను సుంకపు గుత్తదారుని, నేను చూడాల ముందు ఆయన్ని, మీరందరూ కూడా ప్రక్కకు వెళ్ళండి, మీరందరూ కూడా ప్రక్కకు వచ్చేయండి అని బెదిరించే అవకాశం కూడా అతనికి ఉంది. కానీ
జక్కయ్య అనుకున్నాడు, నేను ఆ యేసుని ఎవరో చూడాలని ఆరాటంలో తనకున్నటువంటి పదవిని కూడా, తనకున్నటువంటి అధికారాన్ని కూడా ఆయన పక్కన పెట్టేశాడు. తనకున్న పదవి ఏంటో, తనకున్నటువంటి ఉద్యోగం ఏంటో ఆ సమయంలో అతనికి గుర్తు రాలేదు. ఆ సమయంలో నాకు అధికారం ఉందని అనే తంతము కూడా ఆయనకి ఆ ఆలోచన కూడా అక్కడ రాలేదు. అది ఆయన ఎవరో చూడాలని వెంటనే అక్కడ జన సమూహం ఉన్నారని తెలుసుకొని, వాళ్ళని మేడి చెట్టు ఉందని తెలుసుకొని వెంటనే మేడి చెట్టు ఎక్కి పైకి వెళ్ళిపోయాడు. అయితే మేడి చెట్టు బైబిల్ ప్రకారంగా చరిత్ర చెప్తుంది, మేడి చెట్టు గర్వానికి సాదృశ్యము అని. ఆ మేడి చెట్టును పైకి ఎక్కిన తర్వాత, యేసు ఆ చోటు వచ్చిన తర్వాత, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది అని చెప్పినప్పుడు ఈ జక్కయ్య అనుకుంటుంటాడు, నా పేరు ఆయనకెలా తెలుసు అని. ఈయనే యేసు అని మరి ఈ జక్కయ్య గుర్తుపట్టచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జన సమూహాన్ని చూసి ఈ యేసే అని తెలుసుకోవచ్చు. అయితే ఈయనే జక్కయ్య, ఈయనే సుంకపు గుత్తాదారుడు అని యేసుక్రీస్తు ప్రభువు వారికి అక్కడ ఎవ్వరూ చెప్పలేదు. ఎవ్వరూ కూడా అక్కడ ఈయన పలానా ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి, ఈయన పేరు ఇది అని ఎవ్వరూ కూడా అక్కడ చెప్పలేదు. కానీ డైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభువు వారు జక్కయ్యతో అంటున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేను నీ ఇంట ఈ రోజు ఉండవలసి ఉంది, నీ ఇంట నేను బస చేయబడుతున్నా, నీ ఇంటిలో నేను గడుపుతున్నా, నువ్వు తొందరగా దిగులు చేసి మన ఇంటికి వెళ్దాము, అక్కడ బస చేయాలి అని ఎప్పుడైతే జక్కయ్యతో అన్నాడో, చూడండి మేడి చెట్టు పైకి ఎత్తుగా ఉంటుంది, మరి కొమ్మలు కూడా, దాని వాన కూడా ఎత్తగానో ఉంటుంది. ఆ మేడి చెట్టు ఎక్కినటువంటి వ్యక్తి త్వరగా దిగు అంటే వెంటనే దిగిపోవడానికి, అది ఆయన ఏమన్నా ఒక మెటిక 2 మెటికలు ఎక్కిండేది, చెట్టు పైకి ఎక్కాడు. అంత చెట్టు పైకి ఎక్కినటువంటి వ్యక్తిని నువ్వు త్వరగా దిగు అంటే, ఉండు ప్రభువా ఉండు, నువ్వు కాసేపు ఆగు, నేను నిదానంగా దిగుతాను అని ఏమీ అనలేదు. పాపం ఆ చెట్టు ఎక్కడానికి ఎంత అవస్థపడి ఉంటాడో. ఎందుకంటే సుంకము గుత్తాదారుడు కదా, చెట్టు ఎక్కడం అతనికి ఎప్పుడు అలవాటు లేదు. ఎప్పుడు కూడా చెట్లను పట్టుకొని కూడా దాన్ని ఎక్కడానికి కూడా ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. కానీ యేసుని చూడాలని ఆరాటంతో తనకి రాకపోయినా కూడా ఆ చెట్టుని, మేడి చెట్టుని ఎక్కడానికి పాపం ఎంత అవస్థపడి ఉంటాడు, ఎన్నిసార్లు కింద పడి ఉంటాడు. అయినా కూడా యేసు ఎవరు నేను చూడాలి అని మేడి చెట్టు పైకి అవస్థపడి ఎన్నో తిప్పలు పడి చెట్టు పైకి ఎక్కాడు. ఎందుకు అంటే అతనికి ఉన్నటువంటి పట్టుదల బట్టి అతను ఆ చెట్టు ఎక్కడం జరిగింది. ఆ యేసు ఎవరో చూడాలని పట్టుదల కలిగి ఆ చెట్టు ఎక్కడ రాకపోయినా కూడా ఎంతో అవస్థపడి కింద పడి చెట్టు పైకి ఎక్కి యేసయ్యని చూస్తున్నాడు. ఈనాటి ఈ మాటలు చెప్పినటువంటి నేను యేసయ్యని చూడాలని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? ఆ యేసు ఎవరో చూడాలి, నేను సేవిస్తున్నటువంటి ఆ దేవుడు, నేను ప్రార్థిస్తున్నటువంటి ఆ దేవుడు, నేను రోజు మాట్లాడుతున్నటువంటి ఆ దేవుడిని ఒక్కసారైనా నేను చూడాలని అనే ఆలోచన నీలో ఎప్పుడైనా వచ్చిందా? ఆశ నీలో ఎప్పుడైనా కలిగిందా? యేసు ఎవరో చూడాలని ఏ విధముగా రక్షణ పొందుకునేటువంటి వ్యక్తి, అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తున్నటువంటి వ్యక్తి, పాపము చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ యేసు చేసినటువంటి గొప్ప అద్భుతాన్ని పొందుకొని, ఆ యేసు పొందుకున్నటువంటి ఆశ్చర్య కార్యాన్ని వినడం ద్వారా ఆ యేసు ఎవరో చూడాలని ఆశ కలిగినప్పుడు అద్భుతాన్ని పొందుకుంటున్నాము, ఆశ్చర్య
పరిశుద్ధపరిచినటువంటి మనకు ఆయన చూడాలని ఇంకెంత ఆశ కలిగి ఉండాలి, ఇంకెంత ఆశ కలిగి ఉండాలి. పాపి అయిన వాళ్ళకి యేసయ్య చూడాలని ఆశ ఉన్నప్పుడు పరిశుద్ధమైన మనము, నీతిమంతులమైన మనము, ఆయన రక్తంతో పరిశుద్ధపరిచినటువంటి మనల్ని, ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని పొందుకుంటున్నటువంటి మనము మనకెంత ఆశ కలిగి ఉండాలో కదండి. మనుషులను చూడడానికి ఎగబడిపోతాం, మనుషులను చూడడానికి ఎగబడిపోతాం. ప్రాణాలు కూడా లెక్క చేయడం, ప్రాణాలు కూడా లెక్క చేయడం. ఆ రోజు ఎంత పని ఉన్నా, ఆ రోజు ఎంత పని ఉన్నా, ఎంత పని ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసుకొని చూడడానికి మరీ వెళ్ళిపోతాయి మనసులు చూడడానికి. అదే దేవుని మందిరానికి వెళ్ళాలన్నా, యేసయ్యని చూడాలన్నా, యేసయ్యని ఆరాధించాలన్నా మనం మరి దేవుని పక్కన పెట్టి మన పనులు చూసుకుంటాం. దేవుని పక్కన పెట్టి ముందు మన పని ముఖ్యం. మన పని అయిన తర్వాతే దేవుడు. అదే ఒక సెలబ్రిటీ, ఒక రాజకీయ నాయకుడు మన ముందుకు వస్తే మనం ఎంత పని ఉన్నా కూడా, ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఎగబడి అతన్ని చూడడానికి వెళ్ళిపోతాం. కానీ దేవుని చూడడానికి మాత్రము మనము ఎగబడం, దేవుని చూడడానికి మాత్రము మనము ఎగబడం. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి కదా, ఆయన కనికరమూడు కదా, ఆయన జాలి కలిగినటువంటి దేవుడు కదా. ఆయన చూడాలని ఎందుకు అంత ఆరాటం అని అనుకుంటున్నాం కాబట్టి మన జీవితంలో ఇంకా ఆయన చూడలేకపోతున్నాం. ఆయన చూపించేటువంటి గొప్ప ధన్యతను మనము పొందుకోలేకపోతున్నాం. అయితే జక్కయ్యను త్వరగా దిగిరము అని అన్న తరువాత చూడండి, అక్కడ 6వ వచనంలో అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. హల్లెలూయా. ఆయన తొందరగా దిగి యేసయ్యను సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడట. జక్కయ్య ఎప్పుడు యేసయ్యను చూడలే. ఆ యేసు ఎలా ఉంటాడో కూడా ఆయనకు తెలియదు. ఎప్పుడు కూడా ఆయనని చూడలేదు, ఎప్పుడు కూడా ఆయనతో మాట్లాడలేదు. ఎప్పుడు ఫలానా ప్రాంతానికి వెళ్ళి ఆ యేసయ్య ఎవరు చూడలేదు. అయినప్పటికీ కూడా ఆ యేసు జక్కయ్య దగ్గరికి వచ్చి, నీ ఇంట నేను బస చేయబోతున్నాను, నువ్వు త్వరగా ఇంటికి దిగి వచ్చి మన ఇంటికి వెళ్ళిపోయాము అని అన్నప్పుడు అతను తొందరగా వెంటనే దిగిపోయి ఆయనను సంతోషంతో చేర్చుకున్నాడట. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎలాంటి వాడో తెలియదు, ఆయన వ్యక్తిత్వం ఏమిటో తెలియదు. అయినప్పటికీ కూడా తెలియని వ్యక్తి నేను అద్భుతాలు చేస్తున్న ఆశ్చర్యకార్యాలు మరి వింటున్నాను, ఆ వ్యక్తి నా ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆయన చూస్తే చాలు, ఆయన ఎవరో చూడాలని అనుకుంటున్నాను, ఆయన చూస్తే చాలని అనుకున్నాడు. అలాంటి వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి నేను నీ ఎంట బస చేయబోతున్నాను అంటే సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడట. ఒక పాపి, అక్రమంగా సంపాదిస్తున్నటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా యేసయ్య అంటే ఎరగనటువంటి వ్యక్తి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడట. ఈనాడు నువ్వు నేను సంతోషంతో ఆయన చేర్చుకుంటున్నావా? సంతోషంతో ఆయనను మన హృదయంలో చేర్చుకుంటున్నామా? సంతోషంగా ఆయన మనం ఆరాధిస్తున్నామా? సంతోషంగా మనల్ని ఆయన గణపరుస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు అయితే పరలోకమందున్న ఆ తండ్రి తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభుల వారిని మనందరి కోసం పంపించాడు. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని జక్కయ్య సంతోషముతో ఆయన ఇంట చేర్చుకున్నాడు. అయితే దేవుడు ఎప్పుడూ కూడా మంచి చేసేటువంటి దేవుడు, మేలు చేసేటువంటి దేవుడు, ఎప్పుడు కూడా ఆయన అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు, ఎప్పుడు కూడా ఆయన పాపము చేసేటువంటి దేవుడు కాదు. జక్కయ్య సంతోషంతో ఆయన ఇంట చేర్చుకున్నాడు. కానీ మనం అనుకుంటాము ఏదో గొప్ప అద్భుతం జరిగితేనో, లేదంటే గొప్ప కార్యము జరిగితేనో, ఏదైనా సూచక్రియ జరిగితేనో, లేదంటే కుటుంబంలో ఎంతగానో హెచ్చిస్తూనే తప్ప దేవుణ్ణి అంగీకరించాం, దేవుణ్ణి సంతోషంగా చేర్చుకోం. మన జీవితంలో ఏదో గొప్ప మిరాకిల్ జరిగితే తప్ప దేవుణ్ణి అంగీకరించాం. మన జీవితంలో గొప్ప కార్యం జరిగితే తప్ప దేవుణ్ణి ఒప్పుకోం,
దేవుని ఒప్పుకోకపోవడానికి, దేవుని చేర్చుకోకపోవడానికి నువ్వు ఆయనకు నువ్వు కావాలి, కానీ నీకు ఆయన అవసరం లేదేమో. కానీ ఏ రోజుకైనా దేవుణ్ణి చేర్చుకోవాలి, దేవుని ఒప్పుకోవాలి అనేటువంటి స్వభావం నీలో రావాలి. అయితే ఎప్పుడైతే నువ్వు సంతోషంతో నీ హృదయంలో దేవుని చేర్చుకుంటావో, సంతోషంతో నీ హృదయంలో చేర్చుకున్న తర్వాత ఆయన ఆరాధిస్తావో, మరి ఆయన సంతోషముగా మరి హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు సంతోషముగానే దేవుని కూడా ఆరాధించాలి, సంతోషముగానే ఆయన్ని మనము చేర్చుకోవాలి. జక్కయ్య సంతోషముతో ఎంత సంతోషపడుతున్నాడు, ఎంత ఆనందపడుతున్నాడు ఆయన చేర్చుకోవడానికి ఎంత సంతోషపడుతున్నాడు. ఈనాడు యేసుక్రీస్తును చేర్చుకోవయ్యా అంటే, ఈనాడు యేసుక్రీస్తును చేర్చుకోవమ్మా అంటే, అమ్మా యేసుని చేర్చుకోవాలా, యేసుని చేర్చుకుంటే మమ్మల్ని హీనంగా చూస్తారు, యేసుని చేర్చుకుంటే మమ్మల్ని అసహ్యంగా చూస్తారు. ఎందుకంటే కులం తక్కువ వాడని, కులము తక్కువ వాడని, ఆ యేసును నమ్ముకున్నావా నువ్వు, ఆ యేసును చేర్చుకున్నావా నువ్వు, ఆ యేసు దగ్గరికి వెళ్తున్నావా నువ్వు అని ఎన్ని మాటలు, ఎన్ని సూటుపోటి మాటలు, ఎంత ఎగతాళి చేస్తారో, ఎంత నింద అవమానాలు చేస్తారో, అవన్నీ చూసి మనం ఏమనుకుంటామంటే ఈ యేసు లేకుంటే లేకపోయా, లోకం ఉంటే చాలు, ఈ మనసులుంటే చాలు. కానీ ఆ లోకము శాశ్వతం కాదు, ఆ మనసులు శాశ్వతం కాదు. శాశ్వతమైనది యేసు కృప, శాశ్వతమైనది యేసు మాత్రమే. తరతరములు ఉండవలసినది మనము ఆయనతో తరతరములు ఉండాల్సినటువంటి మనము లోకాశలకు పోయి మనసులో మాటలు వింటూ, మనసులు ఎగతాళి చేస్తున్నారని, అవమానపరుస్తున్నారని, బాధపరుస్తున్నారని వారి కోసం యేసునే వదులుకుంటాము, కానీ యేసు కోసం వారిని వదులుకోలేకపోతున్నాము. కారణం ఏమిటంటే లోకము కావాలి, ఆ మనసుల ప్రేమ కావాలి. జక్కయ్య యేసు ఎవరో తెలియకపోయినా కూడా ఆయన సంతోషంతో చేర్చుకున్నాడు. ఈ యేసు ఎవరో మనకు తెలిసి కూడా ఆయన మన హృదయంలో చేర్చుకోలేకపోతున్నాము, ఆయన మన హృదయంలో చేర్చుకోలేకపోతున్నాము, ఆయన సంతోషం పెట్టలేకపోతున్నాము. కానీ ఆయన మాత్రం ఎప్పుడు మనకు సంతోషాన్ని ఇస్తున్నాడు, కానీ ఆయన మాత్రం మనం ఏ విధంగా సంతోష పెట్టలేకపోతున్నాం. జక్కయ్య యేసయ్య ఎవరో తెలియకపోయినా సంతోషంతో చేర్చుకున్నప్పుడు ఆ యేసు ఎవరో తెలుస్తున్నటువంటి మనము ఆయన ఇంకెంత సంతోషముతో ఆయన మనము చేర్చుకోవాలి. చూడండి, అక్కడే 7వ అధ్యాయంలో అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సదువుకొని. హల్లెలూయా. అలాగే 8వ వచనంలో జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, నేనెవరి యొద్ద ఆయనను అన్యాయముగా దేనినైనను తీసుకునే ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన ఇంటికి యేసుక్రీస్తు ప్రభువు వారి జక్కయ్య ఇంటికి వెళుతా ఉంటే అక్కడ ఉన్నట్టు వారంతా అంటున్నారు, ఈయన పాపి అయిన వారి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి, ఈయన పాపి కోసం వెళ్తున్నాడండి, ఇంటికి వెళ్తున్నాడండి, ఆమె ఇంటికి వెళ్తున్నాడండి, మా ఇంటికి రాకోకుండా, మేము ఇంతగా అలాంటి పడుకుంటే మా ఇంటికి రాకోకుండా ఆ పాపి ఇంటికి వెళ్తున్నాడు ఏంటి అని సడుక్కుంటూ గొడుక్కుంటూ ఉన్నారట. అయితే అప్పుడు ఆ మాటలన్నీ కూడా జక్కయ్య అన్నాడు, ఆ మాటలన్నీ కూడా జక్కయ్య విన్నాడు. అక్కడే అందరిలోనే ఏమంటున్నాడంటే, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగమంతా కూడా నేను బీదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి యొద్దైనా అక్రమంగా అన్యాయంగా సంపాదించినట్లయితే వారికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. ఆ మాట ఈ మాట అంటుంటే వింటున్నాడు జక్కయ్య. ఈ పాపి అయినా ఇలాంటి వాని ఇంటికి వెళ్తున్నది, ఇలాంటి పాపి ఇంటికి వెళ్తున్నది, ఇలాంటి మన కోసం వెళ్తున్నది. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి మరి ప్రాంతానికి వచ్చినప్పుడు, మనందరం అక్కడ ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి మాట్లాడకుండా, మన దగ్గరికి కాకోకుండా, ఒకవేళ వ్యభిచారం ఇంటికో, దొంగతనం చేసే వాళ్ళ ఇంటికో వెళ్ళామనుకోండి, ఏమనుకుంటాము, ఎందుకు వెళ్తున్నాడు ఏమో, ఏ పని ఉందో ఏమో, ఎంత సగనుకుంటామో, ఎంత కొనుక్కుంటామో, ఎన్ని నానా అర్థాలు
వస్తాయో. పాపం ఆయన ఎందుకు వెళ్తున్నాడో తెలియదు, కానీ మనము ఆ ఇంటికి వెళ్ళడం ద్వారా అనేకమైన అర్థాలు అనుకుంటాం, అనేకమైన అపార్థాలు చేసుకుంటాం. ఇప్పుడు పాపి అయిన జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి జనమంతా అనుకుంటారు, ఈ పాపి దగ్గరికి వెళ్తున్నది, ఈ మనుషుల దగ్గరికి వెళ్తున్నది, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు, ఆయనతో ఎందుకు ఉండాలనుకుంటున్నాడు, ఇంత పవిత్రుడైనటువంటి దేవుడు, ఇంత నీతిమంతుడైన దేవుడు ఆ పాపి ఇంటిగా వెళ్తున్నది అని అనుకుంటా ఉంటే ఈ మాటలన్నీ జక్కయ్య విన్నాడు. ఈ మాటలన్నీ జక్కయ్య విన్నాడు. అయితే ఆయన జక్కయ్య నిలవబడి అక్కడ నిలుచుండి ఏమంటాడంటే, ప్రభువా, నా ఆస్తిలో సగభాగం అంతా నేను బీదలకు ఇచ్చేస్తా, నేను అక్రమంగా అన్యాయంగా నేను సంపాదించిన ఏదైతే ఉందో దానిని 1 వంతుగా చెల్లిస్తానని అన్నాడా? 4 వంతులుగా చెల్లిస్తాను. తన ఆస్తిలో సగభాగం ఇచ్చేసి తన ఏదైతే సంపాదించిన దానంతా కూడా 4 వంతులుగా ఇచ్చేస్తాను అని. చూడండి, మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అక్కడ చూడండి 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటియు తుప్పులు తిరివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిదురు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుకుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైన దాన్ని తిరివేసి నెడల దొంగలు కన్నం వేసి దొంగిలేరు, మీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. హల్లెలూయా. జక్కయ్య ఏమంటున్నాడంటే, నా ఆస్తి అంతటిలో సగభాగమంతా బీదలకు ఇచ్చేస్తా, సగభాగమంతా బీదలకు ఇచ్చేస్తా, నేను అక్రమంగా సంపాదించినాని, నేను అన్యాయంగా సంపాదించినాని, దాంతో 4 వంతులుగా నేను వారికి ఇచ్చేస్తా. ఇక్కడ చూడండి, పరలోకమందును మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అని, అచ్చట చిమ్మైనను తుప్పైనను దాన్ని తిరివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలీరు, మీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును అని. తన ఆస్తి అంతా కూడా ఇచ్చినప్పుడు, తన ఆస్తిలో సగభాగం ఇచ్చినప్పుడు, తన అక్రమంగా సంపాదించిన దాంట్లో 4 వంతులుగా ఇచ్చినప్పుడు పరలోకములో ధనము కూర్చుకోవాలి అనే ఆశ ఎవరికి కలిగింది? జక్కయ్యకు కలిగింది. అంటే అంతవరకు కూడా భూమి మీద నేను సంపాదించాలి, ఈ లోకపరంగా నేను సంపాదించాలి అని అంతవరకు సంపాదించినటువంటి వ్యక్తి ఎప్పుడైతే జక్కయ్య యేసుని చూచినాడు, ఆ యేసు జక్కయ్యని చూచిన తర్వాత నేను నీ ఇంటికి వస్తున్నాను అని తెలుసు, మరి నేను నీ ఇంటికి వస్తున్నాను అని అన్నప్పుడు ఇతను అంటున్నాడు. ఆ మాట అనిన వెంటనే జక్కయ్య తన హృదయములో సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. సంతోషముతో తన ఇంటికి తీసుకెళ్ళడమే కాదు కానీ తన హృదయములో కూడా చేర్చుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆ మాట సెలవీయంగానే తన హృదయములో ఆయనను చేర్చుకొనెను. తన హృదయంలో ఎప్పుడైతే చేర్చుకున్నాడో, ప్రభువా, నాకున్న దాంతో సగమంతా నేను ఇచ్చేస్తాను, నేను అక్రమంగా అన్యాయంగా సంపాదించిన అదంతా కూడా నాకు వద్దు, అదంతా కూడా నాకు వద్దు. ఇక్కడ జక్కయ్యకు మారు మనసు కలిగింది. ఎప్పుడైతే యేసయ్యను తన హృదయంలో చేర్చుకున్నాడు, అప్పుడు అనుకున్నాడు, నేను సంపాదించిన ధనమంతా కూడా వ్యర్థమే, నేను సంపాదించిన ఈ సంపాదన నన్ను ఏమి కూడా ఎక్కడికి కూడా తీసుకెళ్ళలేదు, నన్ను ఏమి కూడా అంతగా ఏమి కూడా హెచ్చించదు. నేను సంపాదించుకోవలసింది పరలోకంలో ఉన్నటువంటి ఆ ధనము కోసము అని. అందుకే పరలోకంలో సంపాదించేటువంటి ధనము ఎలాగా ఉంటుందంటే, అచ్చట చిమ్మైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలీరు, నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును అని. ఈ లోకపరంగా సంపాదించిన డబ్బు నాశనం అవుతుందేమో, ఈ లోకపరంగా సంపాదించిన డబ్బు తుప్పు పడుతుందేమో, దానికి మరి కన్నాలు పడతాయేమో, ఆ డబ్బుని ఎవరైనా దొంగిలిస్తారేమో, కానీ పరలోకంలో
సంపాదించేటువంటి ధనము, పరలోకంలో సంపాదించేటువంటి ఆ సంపాదన, పరలోకంలో సంపాదించేటువంటి ఆ డబ్బు, అది ఏది కూడా ఎవరు కూడా దొంగిలడానికి అవకాశము లేదు. అది ఏమైనా చుక్క పట్టడం కానీ, తుప్పు పట్టడం కానీ, దానికి కన్నం పడడం కానీ ఏది కూడా జరగదట. ఏది కూడా పరలోకమందు ఉన్నటువంటి ధనము మీద ఎవరి ఆశ ఉంటుంది అంటే ఆ ఆశ కేవలం మనదే. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, మనం పొందుకున్నటువంటి ఆ పరలోక ధనము మీద సర్వాధికారము దేవుడు ఎవరికి ఇస్తాడంటే మనకు మాత్రమే ఆ అధికారం ఇస్తాడు. లోకపరంగా సంపాదించిన డబ్బు ఎవరి సొత్తైనా కావచ్చు, కానీ పరలోకంలో మనం సంపాదించుకునేటువంటి ధనము ఎవరి సొత్తు కాదు, అది మనదే. అది దాని మీద అధికారము మనకి ఉంటుంది. అందుకే నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఆయన ఎప్పుడైతే మన హృదయంలో చేర్చుకుంటామో అప్పుడే మనము ధనవంతులము. అందుకే నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము కూడా అక్కడనే ఉండును. మన హృదయంలో పరలోకమందున్న ఆ తండ్రిని మనం ఎప్పుడైతే చేర్చుకుంటామో ఆ హృదయం ఎక్కడ ఉంటుందంటే పరలోకమందున్న తండ్రి దగ్గర. అందుకే పరలోకమందున్న తండ్రి దగ్గర మాత్రమే మనము ధనము సంపాదించుకోవాలి అని. అయితే 25వ అధ్యాయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ కూడా 36 నుంచి 41 వచనాలు, అలాగే మరి 45 వరకు మనం చూస్తున్నట్లయితే అక్కడ కూడా రాయబడింది. ఏమనంటే మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 36, 45 వచనాలు మనం చూస్తున్నట్టే అక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, దిగంబరినై ఉండి నాకు బట్టలు ఇచ్చింది, రోగిని ఏంటి నన్ను చూడవచ్చింది, చెరసాల్లో ఉండి నా యొద్ద వచ్చిందని చెప్పాను. అలాగే అక్కడ 37 వచనంలో, అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుటాన్ని చూచి నీకు ఆహారం ఇచ్చితిని, నీవు తప్పికొని పరదేశం నుండి ఇప్పుడు దాహం ఇచ్చితిని అని. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటల ప్రకారంగా మనం చూసినట్లయితే జక్కయ్య తన ఆస్తిలో సగభాగం ఇచ్చినట్టుగా ఇక్కడ ఏమైనా రాయబడిందంటే, పొరుగు వారికి, సహోదరులకు కానీ, లేదంటే అవసరమైనటువంటి వారికి సహాయం చేయడం కానీ, ఆపదలో ఉన్నటువంటి వారికి కానీ, ఏదైనా కూడా వారి అవసరతలు ఏదైతే ఉంటుందో అలాంటి వారికి సహాయం చేస్తే నాకు చేసినట్టే అని. అలాంటి వారికి సహాయం చేస్తే మీరు నాకు చేసినట్టే అని. అందుకే చూడండి, ఆ 25వ అధ్యాయంలోనే చివరిగా 46వ వచనంలో, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు అని. ఎవరైతే ఆదుకుంటారో, ఎవరైతే మరి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారో అలాంటి వారికి సహాయం చేస్తే నాకు చేసినట్టే. అలాగ చేస్తే నిత్య జీవాన్ని పొందుకుంటారు అని. జక్కయ్య తన ఆస్తిలో సగభాగం ఇవ్వడమే కాదు, కానీ తను సంపాదించిన దానంతటిలో కూడా 400 కూడా ఆ పేదలకు ఇచ్చేస్తాను, ఆ ప్రజలకు ఇచ్చేస్తాను, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలంతా కూడా నేను ఇచ్చేస్తాను అని దేవుని దగ్గర పశ్చాత్తాపంతో మారు మనసు పొందుకొని పశ్చాత్తాపంతో ఆయన చేసినటువంటి పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే తన హృదయంలో దేవుని చేర్చుకున్నాడో, ఎప్పుడైతే తన హృదయం కడగబడిందో, ఎప్పుడైతే తన హృదయాన్ని సంతోషంగా దేవుని ఆహ్వానించాడో, ఎప్పుడైతే మారు మనసు పొందుకున్నాడో, పశ్చాత్తాపడినాడో, దాన్ని ఒప్పుకున్నాడో, అప్పుడు ప్రభువు వారు అంటున్నారు చూడండి 9వ వచనంలో, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని. ఎప్పుడైతే తన హృదయంలో జక్కయ్య యేసుని చేర్చుకున్నాడో, పశ్చాత్తాపడ్డాడో, మారు మనసు పొందుకున్నాడు, అప్పుడు అంటున్నాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని. చూడండి, అక్కడ ఉన్నది యేసయ్య.